ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. డ్యూట్రానమీ చాప్టర్ 6. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను, త్రవ్వబడిన బావులను నీవు వాటిని నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపచేయును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు, ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలు జాగ్రత్తగా ఆచరింపవలెను. యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నువ్వు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బహు బలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను.
తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుకు అక్కడ నుండి మనలను రప్పించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఎలాగ జీవించాలి, మొదటి వచనంలోనే కుమారునికి కూడా దేవుని ఆజ్ఞలన్నీ నేర్పాలి, చెప్పాలి. తర్వాత దేవునికి భయపడాలి. యెహోవాకు భయపడి దేవుని ఎడల సరైన భయము, ఒక విధంగా తెలుగులో భయభక్తి అని ఉంది. భయముతో కూడిన భక్తి. దేవుడు భీకరుడు, ఆయన నామం భీకరమైంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యెహోవా యందలి భయము, ఆ భయభక్తులు కలిగి ఉంట చేత జ్ఞానం. పిల్లలకు కూడా దేవుని భయం నేర్పాలి. దేవుడు అంటే గౌరవంగా ఉండాలి, ఒక విధంగా లోబడాలి, భయముతో కూడా ఉండాలి. లోకంలో దేవుని భయం లేనందుకు, దేవుడంటే గౌరవం లేనందుకు ఎంతో నష్టపోతున్నారు. భయభక్తులు కలిగి ఉండేది ఒక ధన్యకరమైన జీవితం. భయభక్తులు కలిగి జీవించే దాని గురించి సామెతల్లో చాలా విషయాలు ఉన్నాయి. చదవండి. 10 మొదటేమో జ్ఞానం 1:7 ఎవరన్నా చదవండి. సామెతలు తెలివికి మూలం, తిరస్కరిస్తారు. ఎంతైనా దేవునికి భయపడడం ఒక యోగ్యత. మనుషుల కంటే, తర్వాత కష్టాలకు భయపడము, ఇంకా కొంతమంది అధికారులకు భయపడతారు. ఒక విధంగా అధికారులను గౌరవించాలి, కానీ దేవుని ఎడల సరైన వైఖరి మనకు ఉండాలి. ఒక భయం అనేది ఉండాలా, భక్తి కూడా ఉండాలి. అది గొప్ప జ్ఞానం. ఒక విధంగా దేవునికి భయపడని వారికి జ్ఞానం ఉండదు. వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు. తప్పు చేయడానికి తెగిస్తారు. 10:27 చదవండి. సామెతలు 10:27. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా దీర్ఘాయునకు కారణం. భక్తిహీనుల ఆయుసు తక్కువైపోవును. ఒకటి దీర్ఘకాలం జీవించేదానికి కూడా దేవుని భయమే. అంటే యోగ్యమైన జీవితం, దేవునికి ఇష్టమైన కార్యములు,
దేవుని ఆశీర్వాదము, దేవుడు వారు జీవిస్తే ఇతరులకు కూడా మేలు కలుగుతుంది, వారి ఇతరులకు కీడు చెయ్యరు, వారి ద్వారా నష్టమేం లేదు అని ఇంకా కొంతకాలం బతికిస్తాడు. దీర్ఘాయు. 14:26 చదవండి. భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అటువారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. అంటే తరతరాలు ఒక విధమైన ధైర్యంగా ఉండేది కూడా దేవుని కార్యాల కొరకు, భక్తిగా జీవించడానికి, శత్రువుని ఎదిరించడానికి, కొన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా భయపడకుండా ఉండడానికి ధైర్యం. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు అట్లా కూడా ఉంది. ఆ ధైర్యం, ఆత్మీయ ధైర్యం, దేవుని కొరకు సాహసించి గొప్ప కార్యములు చేయడానికి ఒక విధమైన ధైర్యం, అది కూడా ఆశీర్వాదం. తర్వాత 14:27 చదవండి. భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. జీవపు ఊట, మరణపాశల్లో నుండి విడిపించు. దేవుడు ఆత్మీయ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి కూడా భయభక్తులు కలిగి ఉండేది అవసరం. దేవుని జీవం సమృద్ధిగా పొందాలి, జీవనదులు ప్రవహించాలి మనలో నుండే ఊటలాగా. దానికి కూడా దేవుని భయమే ఆధారంగా పెట్టాడు. 22:4 చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటుడా వినయునకు ప్రతిఫలం ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కరుగును. ఐశ్వర్యమును జీవమును ఐశ్వర్యమును ఘనతయు దాని వలన కలుగు. అంటే దేవుడు ఎంతనైనా ఆశీర్వదించగలడు భయభక్తులు కలిగిన వ్యక్తిని. భయభక్తి లేని వ్యక్తి ఒక విధంగా ఇంకా అభివృద్ధి కూడా చెందలేడు, క్షీణించిపోతాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇంకా భయభక్తులు కూడా అభివృద్ధి కావాలి, ఇంకా ఆశ్రయించబడ్డానికి అది మూలం. ఎంతైనా దేవునికి భయపడడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఒక గొప్ప ఆశీర్వాదం. యెషయా 66:2 ఎవరన్నా చదవండి. అవన్నీ నా హస్తకృత్యములు, ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై 66:2 నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని గమనికలో ఉండడం, దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా పరీక్షించబడి, హెచ్చరించబడి, ఒక విధంగా ఒప్పించబడి, సరిదిద్దుకునే మనస్సుతో భయపడాల.
భయంతో వణుకుతో సేవ చేయాలా అని కూడా ఉంది. ఈ వాక్యం వినేటప్పుడు కూడా అలాంటి భయం రావాల. ఎవరి వాక్యం వింటున్నారు? ఎలాంటి దేవుని మాటలు వింటున్నాం? అది ఎంత మన జీవితానికి పునాది, మన జీవితానికి ఆశీర్వాదం. ఆ మాటకు ఒకవేళ లోబడకపోతే ఏమవుతాం అనే భయం రావాల. దేవుని వాక్యం విన్నప్పుడే అలాంటి భయం కలిగి భయముతోనే వణుకుతోనే దేవుని వాక్యం వినాలి. అలాంటి వారిని దేవుడు గమనిస్తాడు, దృష్టిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలుకు మోషే ఇస్తున్న హెచ్చరికలు, దేవుని వాక్యముని గురించి కూడా చెప్తాడు. ఆ వాక్యమును ఎక్కడ ఉండాలా? హృదయములో ఉండాలి. తర్వాత పిల్లలకు చెప్పాలి, నీ ఇంటి ద్వార బంధకముల మీద రాయాలి. 9వ వచనం. కాబట్టి గుర్తుగా, గుర్తింపుగా పిల్లలకు వారితో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు వారితో మాట్లాడుతుండాలి. దేవుని వాక్యమే అంత గొప్ప హెచ్చరిక ఇచ్చాడు. పిల్లలతో మాట్లాడేటప్పుడు దేవుని వాక్యము గుర్తు చేయాలి. దేవుని వాక్యము ద్వారా దేవుని ప్రజలు దీవించబడతారు. ఒక విధంగా జ్ఞానులవుతారు. ఒక విధంగా వారి నీతి, వారికి నీతి అది, జ్ఞానం అది, ఆశీర్వాదం అది. దేవుని ఆశీర్వాదాలన్నిటికీ ఆధారము దేవుని వాక్యమే. ఎవరైనా దేవుని వాక్యాన్ని పాటించడానికి, పిల్లలతో సహా కుటుంబంగా పాటించడానికి మరవకుండా గుర్తు చేసుకొని ఎల్లప్పుడూ ధ్యానించే జీవితం కలిగి ఉంటే తప్పకుండా వర్ధిల్లుతారు, ఫలిస్తారు. అదొక గొప్ప రహస్యం. పుట్టుటి మాటలన్నీ మాట్లాడొద్దు, ఏదో అత్యవసరమైనది తప్ప. దేవుని వాక్యమే ఎక్కువగా మాట్లాడుకోవాలి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడన్నా కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటాం? దేవుని వాక్యం మాట్లాడుకుంటున్నారా? అది మంచి అలవాటు. ఏదేదో కబుర్లు మాట్లాడుకుంటారు. ఈ దినాల్లో అంతా కరోనా గురించే మాట్లాడతారు. దేవుని వాక్యం గురించి మాట్లాడడం శ్రేష్టం. ఎవరు కలిసినా ఎప్పుడైనా దేవుని వాక్యమును పంచుకోవడం మంచి అలవాటు. అది దేవుని ఆజ్ఞ. పిల్లలతో కూడా మాట్లాడాలంటే ఇంకా పెద్దలతో ఇంకెంత మాట్లాడాలా? పడుకున్నప్పుడు కూడా మాట్లాడాలంటే వాక్యాలు అయితే మనకు గోడల మీద ఉన్నాయనుకోండి, భక్సింగ్ గారు దాన్ని ఎంతో ప్రాముఖ్యమైనదిగా తలుపుల మీద, గోడల మీద అంతా రాయించాడు, అలవాటు చేశాడు. అది మంచిదే. ఆ వాక్యాలన్నీ ఎక్కడికి పోయినా ఏదన్నా ఒక వాక్యం చూసి దాన్ని ధ్యానిస్తుండాలి. ఊరికే కూర్చోవడం కాదు. ఖాళీగా ఉన్నప్పుడు కూడా గోడల మీద ఉన్న వాక్యాలు కూడా చూసి దాన్ని ధ్యానించాల. లేకుంటే చదువుకున్న వాక్యం ధ్యానించాల. ఎప్పుడు వాక్య ధ్యానమే. అది ధన్యత. అది మన మనసును కూడా కాపాడుతుంది. అది మనకు సహవాసంలో కూడా ఒక యోగ్యత. అలాంటి సహవాసం కలిగిన వారు వర్ధిల్లుతారు. దేవుని ఆజ్ఞ అది.
ఇశ్రాయేలు వర్ధిల్లడానికి అది కూడా ఒక మూల కారణం. దేవునికి భయపడాలా, దేవుని వాక్యమును ధ్యానించాలి, మాట్లాడుకోవాలి, హృదయములో దాచుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అది కూడా మంచి అలవాటు. అలాంటి అలవాటు చేసుకోవాలి. 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. అనేక సందర్భాల్లో దేవుడు, ఇశ్రాయేళ్ల దేవుడు, నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన తన ప్రజల పక్షంగా గొప్ప కార్యములు చేశాడు, చేస్తాడు అనే విశ్వాసం ఎడతెగకుండా ఒక అభ్యాసం కలిగి ప్రవక్తలు, దేవుని ప్రజలు జీవించినందుకు వారు ధన్యులైనారు. ఇదొక గొప్ప సవాలు. మొదటి సమూయేలు 17:46. దావీదు రాజు, అప్పుడు రాజు కాలేదు ఇంకా, దావీదు అనే బాలుడు ఏమన్నాడు? ఈ దినమున 46 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, చంపి ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును ఇత్తును. ఇశ్రాయేల్లో దేవుడు ఏమన్నాడు? దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప సవాలు! ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు అని లోకమంతా తెలుసుకోవాలి. అందుకొరకే దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన గోలియాతును ఎదిరించడానికి మూల కారణం అదే, ఇశ్రాయేల్లో దేవుడున్నాడు. ఒక విధంగా గోలియాతు ఇశ్రాయేళ్ల దేవుణ్ణి ఏం చేశాడు? ఒక విధంగా దూషించాడు. అది కూడా ఒక సవాలు. ఇప్పుడు ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు అని నిరూపించి లోకమంతటికి ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, విజయం ఇచ్చే దేవుడని రుజువు కావాలి అని రోషం దావీదుకు, బాలుడైన దావీదుకు. ఇంకో మాట కూడా చదవండి. మొదటి రాజులు 18:21. ఏలియా యెహోవా దేవుడైతే
ఆయనను అనుసరించుడి. ఒక విధంగా ఏలియా యెహోవా దేవుడైతే, యెహోవా దేవుడు అని ఆయన నిశ్చయతతో భారముతో దేవుని ప్రజలను కూడా అలాంటి అనుభవములో వ్యతిరేకమైన వ్యత్యాసమైన దారి తప్పించే విగ్రహాల వైపు, మనుషుల తలంపుల వైపు ఒక విధంగా పోరాటం వచ్చిన, పోటీ వచ్చిన రుజువుపరిచి దేవుని ప్రజలను స్థిరపరచాలి. అది దేవుడు గణపరిచాడు. కాబట్టి దేవుని ఉద్దేశాలు ఎప్పటికీ తానే దేవుడనని రుజువుపరచడానికి ధైర్యముగా ముందుకొచ్చే వారిని ఆయన తప్పకుండా బలపరిచి వాడుకొని ఆయన దేవుడని, మరి యొక్క దేవుడు లేడని, ఆ దేవతలన్నీ ఒట్టిదని రుజువుపరుస్తాడు. యెహోషాపాతు కూడా ఒక మాట అన్నాడు, అది కూడా చదువుకుంటాం. 2వ దినవృత్తాంతములు 20 అందులో 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 26వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలం గలవాడవు, బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలం చాలదు. ఇవన్నీ రుజువు కావాల. పరలోకమందున్న దేవుడు, ఏలుచున్న దేవుడు, ఆయనను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఇప్పుడు యెహోషాపాతుని ఎదిరించడానికి వచ్చిన వారి విషయంలో దేవుడు తన పక్షంగా ఉండి అంత గొప్ప దేవుడని రుజువుపరిచి దేవుని ప్రజలకు కూడా ఆ అనుభవం ఇచ్చి ఇశ్రాయేళ్ల దేవుడు అని రుజువు కావాలి. గొప్ప దేవుడు, ఏలుచున్న దేవుడు. ఎంత గొప్ప ఆశ చూడండి, ప్రార్థన చూడండి. దేవుని ఉద్దేశాలు ఎలాగ నెరవేర్చుకోవడానికి కొన్ని షరతులు వారు నెరవేర్చడానికి ముందుకొచ్చినందుకు దేవుడు వారి పక్షమున ఆశ్చర్యకార్యం చేశాడు. కాబట్టి మనం కూడా అలాంటి అనుభవంతో, అలాంటి నిశ్చయతతో నిలవాలి. ఆ కష్టాలు వచ్చినప్పుడు అది నిజమైన దేవుణ్ణి, ఏకైక దేవుణ్ణి, ఇంకా ఏ దేవుడు లేడు, ఆయనకు మించిన వారు ఎవరు లేరు అని నిరూపించడానికి, నిలబడడానికి ఒక తీర్మానం, ధైర్యం, ప్రార్థన, ప్రభు కొరకు ప్రభువును నిజమైన దేవుడుగా, ఏకైక దేవుడుగా రుజువుపరచడానికి ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ప్రభు పక్షంగా నిలబడి ప్రభు ఒక్కడే దేవుడని రుజువుపరచడానికి సాధనం అవుతామా అని అదే సవాలు. కొన్ని మాటలు కీర్తనలో కూడా చూడండి. 84
11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు, అంటే తప్పకుండా చేస్తాడు. ఏ మేలు, యథార్థముగా ప్రవర్తించు వారికి చెయ్యక మానడు. వాహ్! అలాంటి విశ్వాసం, అలాంటి గ్రహింపు, అలాంటి దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత ధన్యత, ఎంత ధైర్యం, ఎలాంటి జీవితం ఉంటుంది, ఉండాలి. ఎనభై 86 కీర్తనలు 5. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడు. మొరపెట్టం, దయాళుడు. ఒకవేళ పొరపాటు చేసిన దేవుని ప్రజలు పశ్చాత్తాపపడాలి. ఎవరైనా సరే అంతే చాలు. క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. పిల్లలు ఎప్పుడైనా నాది తప్పైందంటే ఇంకా తల్లిదండ్రులు ఏడుతారు. ఏదో క్షమించడం కాదు, వాళ్ళు తప్పైందంటే చాలు, వీళ్ళు తప్పు చేసినట్టు ఏడుతారు. అట్లా ఉంటుంది వాళ్ళ మనసులు. ఎందుకంటే పిల్లల్ని క్షమించేది ఒక విధంగా తల్లిదండ్రులకు ఉండే భారం. వారు ఏదైనా తప్పు తెలుసుకుంటే చాలు, మంచి మార్గంలో వస్తే చాలు, వారికి మేలు చేయడానికి ఇంకా వచ్చేస్తుంది ఆ ఆశ. దాని కొరకే ఆశపడతారు. ఇక్కడ నిజ దేవుని స్వభావం అర్థం చేసుకొని నిజ దేవుడుగా, ఏకైక దేవుడుగా దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకొని దేవుని ప్రజలు ధన్యులు కావాలి. మోషే యొక్క రెండవసారి హెచ్చరికల యొక్క ఉద్దేశం అదే. ఎనభై 86:10 కూడా చదవండి. 86:10 కీర్తనలు. నీవు నువ్వు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదు. కాబట్టి అలాంటి కార్యం జరగాలి. 9 కూడా చదవండి. ప్రభువా 8 కూడా చదవండి. ప్రభువా మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా దేవతల్లో
నీ వంటి వాడు లేడు. నీ కార్యములు సాటి అయిన కార్యములు లేవు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. వా, అలాంటి దేవుని నమ్ముకున్నామా అని? అలాంటి దేవుడేనా మన దేవుడు అని ఒక విధంగా దేవుని నమ్ముకున్న ప్రజలకు దేవుని గొప్పతనము, ఆశ్చర్యకార్యములు అనుభవించడానికి ప్రతి తరుణము ఒక సవాలుగా తీసుకోవచ్చు. కాబట్టి దేవుడు గొప్పవాడు. దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అంటే కదా, దేవుడు మనకు తోడు. దేవుడు మన ముందుంటాడు. అది కూడా ఉంది. కాపరి గొర్రెల కంటే ముందు నడుస్తాడు. మన వెనకాల కూడా ఉంటాడు. అది కూడా ఉంది. యేసు ప్రభు శిష్యులను ఎక్కడికి పంపాడు అంటే, తాను పోబోయే స్థలానికి తనకంటే ముందుగా పంపాడు. అంటే వెనకాల ఎవరు పోతారు? ఆయనే పోతాడు. వారి వెనకాల కూడా ఎన్నో సందర్భాలు ప్రభు తన ప్రజలతో ఉంటాడు అనే దానికి రుజువుగా మనలోనే ఉంటాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే తక్కువవాడు. అంతేనా? తక్కువవాడు కాదు, గొప్పవాడు. అదెక్కడుంది చెప్పండి? జకర్యా 2:5. జకర్యా 2:5. దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఎన్ని రీతులుగా దేవుడు తన ప్రజలకు సన్నిపంగా ఆవరించి కాపాడడానికి ఉంటాడు అనేది కూడా ఒక గొప్ప అంశం. మన క్రింద ఆధారంగా కూడా ఉంటాడు. ఆయన బాహువులు నిత్యమైన బాహువులు. ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 33:27 చదవండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. నశింపచేయు. క్రింద, పైన కూడా ఉంటాడు. అది కూడా చదవండి. లూకా 24:50. చేతులెత్తి ఆశ్రయించాను. 51.
పరలోకమును చేతులెత్తి దీవించాడు పైనుండి. అక్కడ దేవుని సన్నిధి అద్భుతం. ఆశించి అడిగి యోగ్యులుగా జీవించి ఆయన ఎంత గొప్ప దేవుడు అని ఆయనకు భయపడి ఆయన సన్నిధికి మించిన ఒక ధన్యత, ఆయన తోడుగా ఉండేదానికి మించిన భద్రత, ఆయన మన పక్షంగా ఉండేదానికి మించిన ఇంకా బలము, శౌర్యం, విజయానికి ఆధారం, క్షేమం ఏదీ లేదని, ఎవరుండరని, దేవుడు ఒక్కడే అని ఒక అనుభవం అనేక రీతులుగా మనకు ఉండాలి. ఇంకా ఉండాలి. ఎంత పొందినా సరే అది మనకు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన సవాలుతో కూడిన మామూలు మాటలైనా కూడా అందులో అంత అర్థం ఉంది. ఇంకొక హెచ్చరిక కూడా ఇచ్చాడు ఈ అధ్యాయంలో. 16వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఇశ్రాయేలు అనేకసార్లు ప్రభువును ఒక విధంగా సందేహించి ప్రశ్నించి దేవుడు ఫలాని కార్యం చెయ్యగలడా అన్నట్టు మాట్లాడారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఇశ్రాయేలుకు అనేక అసాధ్యమైన సందర్భాల్లో అన్నిటినీ సరఫరా కూడా చేశాడు. అయినా దేవుని ప్రజలు దేవుణ్ణి అడగడం కాదు, ప్రార్థన చేయడం కాదు, దేవుడు చేస్తాడని నమ్మకంతో ధైర్యంగా ఉండడం కాదు, కానీ శోధించారు. అదే తప్పు. యేసు ప్రభువును సైతాను శోధించినప్పుడు ఇదే మాట ఎత్తి చూపెట్టి, దేవుణ్ణి శోధించకూడదు, దేవునికి మనం పరీక్ష పెట్టకూడదు, దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు. దేవుడు ఫలానిది చెయ్యగలడా, ఆయనకు చాతనవుతుందా అనే ఆలోచన మనకు రాకూడదు. ఒక విధంగా అనవసరమైన ఒక కార్యం మనమే చెయ్యమని కూడా, ఏదో సాహచర్యం మనమే కలుగచేసి కూడా దేవునికి పరీక్ష పెట్టకూడదు. శోధించడం చెయ్యకూడదు. కాబట్టి ఎన్నో విషయంలో దేవుని విషయంలో ఒక గౌరవంగా ఉండాలి. దేవునికి మనము అనవసరంగా ఒక సాహచర్యం కలుగజేసి దేవుడు ఫలాన్ని చెయ్యగలడా అని మనం పరీక్ష పెట్టకూడదు. మన అవసరతకు బట్టి దేవుణ్ణి అడగొచ్చు. ఏది అసాధ్యమైనదైనా దేవుణ్ణి అడగొచ్చు. దేవుడు చెయ్యగలడు అని రుజువు కూడా పరుస్తాడు. కానీ ఏదో శోధన మాత్రం దేవునికి మనము పెట్టకూడదు. దేవుణ్ణి తేలికగా తీసుకోకూడదు. అది కూడా ఒక గొప్ప హెచ్చరిక. దేవుని సహాయం అడగొచ్చు, మన అవసరతలు తీర్చడానికి కూడా ఆయనను నమ్మొచ్చు. ఎంత గొప్ప అసాధ్యమైన కార్యమైనా ఆయన చెయ్యగలడు అనే నమ్మకంతో మనం ఆయనను అడగాలి, కానీ చెయ్యగలడా అనే ప్రశ్నతో కాదు. దేవునికి పరీక్ష అక్కర్లేదు. ఆయన అన్నిటినీ
సాధించగలిగిన, నెరవేర్చగలిగిన, సమర్థుడైన, సర్వాధికారి అయిన, దయగలిగిన, సహాయపడే పరలోకపు తండ్రిగా ఉండే దేవుడు. కాబట్టి ఆయనను శోధించవద్దు. కావలసుకొని దేవునికి మనము ఒక పరీక్షలాగా వచ్చేటట్టు మనం ఏ పని చేయకూడదు. అది మనకు పొరపాటు అవుతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యమును కూడా శ్రద్ధగా గుర్తుంచుకోవాలి. దేవుని కార్యము, దేవుని కూడా మరవకూడదు. దేవుని కార్యములను కూడా మరవకూడదు. ద్వితీయోపదేశకాండంలో అది కూడా వచ్చింది. ఇశ్రాయేలు మర్చిపోయారు అని కూడా ఉంది, వారి మీద నేరం. మనం కూడా దేవుడు చేసిన కార్యాలను కూడా మరవకూడదు, ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలుకు అనేక సందర్భాల్లో గుర్తింపులు కూడా పెట్టాడు దేవుడు, పేర్లు కూడా పెట్టాడు. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క పేరు కూడా పెట్టాడు. కాబట్టి దేవుణ్ణి మరవకూడదు, దేవుని కార్యాలను కూడా మరవకూడదు. దేవుని మరిచేది ఇంకెంత గొప్ప తప్పు. దేవుని కార్యాలను కూడా మరవకూడదు. దేవుడు మన జీవితంలో ఇంతవరకు ఏమేం చేశాడు అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దావీదు రాజుకున్న ఆశ చూడండి, దేనిని మరవకుము. కృతజ్ఞత ఉండాలి, గుర్తింపు ఉండాలి, జ్ఞాపకం ఉండాలి. దేవుడు చేసిన మేలును, అందులో లేశమైన వాటికైనా యోగ్యత లేకపోయినా ఆయన కృప ద్వారా దేవుడు చేసినందుకు ఎంతో రుణస్థులుగా మనం జీవించి ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయన కార్యములను కూడా గుర్తు చేసుకోవడం మనకెంతో గొప్ప ధన్యత. అలాగ జీవిస్తే ఇశ్రాయేలు తప్పకుండా కనాను దేశమును ధారాళంగా స్వాధీనపరుచుకొని వారి స్వాస్థ్యములో ప్రవేశించి వారు దీర్ఘాయు కూడా కలిగి జీవిస్తారు, దీర్ఘాయుష్మంతులవుతారు. అది కూడా ఉంది. ఆ మాట కూడా చదువుకుంటాం చివరిగా. 91 కీర్తనలు 16. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయు చేత తృప్తిపరచెదను అంటే తృప్తి లేని దీర్ఘాయు కూడా ఉంటుంది. కొంతమంది ఊరికే బతుకుతారు చాలా కాలం, ఏం చెయ్యరు. ప్రభు కొరకు కూడా సరైన తీర్మానం ఉండదు. వారి ద్వారా కూడా ఎవరికి మేలు కలగదు. దేవుని చిత్తం చెయ్యరు, సొంత ఇష్టానుసారంగా బతుకుతారు, సొంత కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తారు. అది లాభం లేదు. తృప్తిపరచెదను, నన్ను పంపినవా అని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం. తృప్తి. ఏదైనా దేవుని చిత్తం చేస్తే అదే మనకు తృప్తి. మన చిత్తం చేస్తే మనకు అది నష్టం, ఒక విధంగా మనకు అది బలహీనత. తర్వాత మనం దుఃఖిస్తాం. ఎక్కడెక్కడ సొంత చిత్తం చేశామో అవన్నీ తర్వాత కూడా మనం దుఃఖించవలసి వస్తుంది. ఏది ఆశించకూడదు కూడా మితిమించి. దేవుడు ఆయన చిత్తములో మనలను నడిపించడం అదే ధన్యత. దేవుని చిత్తములో ఉండే ధన్యతలో జీవితకాలమంతా ఉండడానికి ఒక తీర్మానం స్థిరంగా చేసుకున్న వారికి దేవుడు దీర్ఘాయు ఇస్తాడు. ఆ దీర్ఘాయు చేత తృప్తి కూడా ఇస్తాడు.
ఆ జీవితం ఎంతో ధన్యకరమైనదిగా జీవిస్తారు. అదే నిజమైన దీర్ఘాయువు అంటే. కాబట్టి అలాగా జీవించాలి. దేవుడు మనకు సహాయపడును గాక. ఇప్పుడు మనం ప్రార్థన